హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శ్రీశ్రీ 116వ జయంతి స్మృతిలో శ్రీశ్రీ కవితలను 116లుగా చదివింపుగా సమర్పిస్తున్న ఒక నాస్తికాభిమాని మీ కానమోకు ఈ స్వరంతో శ్రీశ్రీ 116వ జయంతి స్మృతిలో శ్రీశ్రీ విరచించినటువంటి మహాప్రస్థాన ఆయన సొంత గొంతులో కూడా ఆయన కవితలను ఆయన చదివి వినిపించిన రీతిలో ఇప్పుడు ఆయన శ్రీశ్రీ 116వ జయంతి స్మృతిలో 116 చదివింపులుగా దేశ చరిత్రలు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరారోహణ ఉద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం, బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో, చల్లారిన సంసారాలు, మరణించిన జనసందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నవి. వైషమ్యం, స్వార్థపరత్వం, కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు, మాయలతో మారుపేర్లతో చరిత్ర గతి నిరూపించినవి. చెంగిజ్ ఖాన్, థామర్లేను, నాదిర్ షా, గజ్నీ, ఘోరీ, సికిందరో ఎవడైతేనేం ఒక్కొక్కడు మహా హంతకుడు. వైకింగులు, శ్వేతహూణులు, సిథియన్లు, పారసీకులు, పిండారులు, దగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన. అజ్ఞానపుటంధయుగంలో, ఆకలిలో, ఆవేశంలో, తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం, తామే భువి కదినాదులం అని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై. పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టెను. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పని మనిషి, ఐర్లండున ఓడకళాసి, అణగారిన ఆర్తులందరూ హాటెంటాట్, జూలు, నీగ్రో, ఖండాంతర నానాజాతులు చారిత్రక యథార్థతత్వం చాటిస్తారు ఒక గొంతుకతో. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, తారీఖులు, దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్థం. ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫీయతులు ఇవి కావోయ్ చరిత్ర సారం. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం. నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవరు. తక్షశిల, పాటలీపుత్రం, మధ్యధరా సముద్ర తీరం, హరప్ప, మహంజోదరా, క్రో, మాన్యాన్ గుహామొహాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది. ఏ దేశం ఏ కాలంలో సాధించిన ఏ పరమార్థం, ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం, ఏ గాంధర్వం, ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం.
ఇది చరిత్ర. ఏ దేశ చరిత్ర అయినా ఏమున్నది గర్వకారణం అని దేశ చరిత్రలను శ్రీశ్రీ ఆయన రాసిన సందర్భం 10/4/1938. ఇక అలాగనే నవకవిత. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడినెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయనజ్వాలిక, కలకత్తా కాళిక నాలిక, కావాలోయి నవశకనానికి నవకవనానికి, ఘాటెక్కిన గంధక ధూమం, పోటెత్తిన సప్త సముద్రాల్, రగులుకొనే రాక్షసి బొగ్గు, బొగులుకొనే బుక్క గుండ, వికసించిన విద్యుత్తేజం, చెలరేగిన జనసమర్థం, కావాలోయి నవకవనానికి, రాబందుల రెక్కల చప్పుడు, పొగగొట్టపు భూంకార ధ్వని, అరణ్యమున హరీంద్ర గర్జన, పయోదర ప్రచండ ఘోషం, ఖడ్గం మృగోదగ్ర విరావం, జంఝానిల షడ్జద్వానం, కావాలోయి నవకవనానికి, కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, మునుముందుకు సాగించేది, పెనునిద్దర వదిలించేది, పరిపూర్ణపు బ్రతుకిచ్చేది, కావాలోయి నవకవనానికి అంటూ ఆగస్టు 3, 1937లో శ్రీశ్రీ విరచించినటువంటి ఆ కవిత. ఇక కవిత ఓ కవిత, కవిత ఓ కవిత, నా యువకాశల నవపేశల సుమగీతారావణంలో నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనం అందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజుల్లో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిషాలందున ఎటునే చూసిన చటులాలంకారపు మటుమాయం నటనల్లో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో చిరదీక్షా శిక్ష తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో, నేనే ఏ చిత్ర విచిత్ర శమంత రోహర్నివహం చూశానో, నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో, నీకై నేనేరిన వేయే ధ్వనులో ఏ ఏ మూలల వెదికిన ప్రోవుల రణం నినాదాల్లో, నడిరే ఆకాశం ఆవర్తించిన మేఘాలావర్షించిన ప్రచండ జంఝా ప్రపంచనం గజగజలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంకారావం డంకాధ్వానం, ఆ రాత్రే కారణవుల్లో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంత నిబిడ నిఖిలగానం, భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం, నీ విశ్వరూప సాక్షాత్కారం. మరి నిన్ను స్మరిస్తే నాకు అగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల, అగ్ని సరస్సున వికసించిన వజ్రం, ఎగిరే లోహాస్యేనం, ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం, ఇంకా నేనేం విన్నానా, నడిరే నిద్దురలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకొని రుచిర స్వప్నాలను కాంచే జబరాలి మనఃప్రపంచపు తావర్తాలు, శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు, వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బతుకుల సంధ్యాకాలంలో, కన్నులు మూసిన రోగార్తుని రక్తనాళ సస్పందన, కాలువ నీళ్లలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తాలాపన ప్రేలాపన, కడుపు దహించుకుపోయే పడుపు కత్తి రాక్షస రతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, ఉన్మాది మనస్సినీవాలిలో ఘాకుం కేక భేకం బాక, సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల ఆహాకారం ఆర్తారావం, 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 జలపాతాల పాటలు, 1,000,000 సముద్ర తరంగాల మ్రోతలు, విన్నానమ్మా విన్నా నేనెన్నో విన్నాను, నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుకులాడబోతే అవి పుంఖానుపుంఖంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంఖ్యళ్ళు విడిచి
ఛందస్సుల పరిష్పరంగం వదిలి వడివడిగా వెలువడినై పరుగుడినై నా ఎదనడుగుడినై ఆ చెలరేగిన కలగా పులగపు విలయావర్తపు బలవత్ ఝరవత్ పరివర్తనలో నేనే వీధులలో చంక్రమణం చేశాను. నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపరలానంద వశం వద హృదయుని చేస్తే నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సమ్మగ్ధం గావించిన ఆ గాంధర్వానికి తారా నివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావాసాన వేళాజనితం నానాగాన నునాస్వానావళితం బ్రతుకును ప్రచండ భేరుండ గరుత్పంధరంబరిలో పుట్టిన గానం సుఖ దుఃఖాదిక ద్వంద్వాతీతం అమోఘ మఘాద మచింత్య మమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనగృణి రమణి కవిత ఓ కవిత నా జననీ గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పించిన నాడో నా బహిరంతర ఇంద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణామంలో ప్రయాణికుడునై పరివ్రాజకుడునై విహలంగా వర్తించే వేళ అభయహస్తముద్రతతో నన్ను దరిసిన నన్ను పునీతుని గావించిన కవిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత నేడో నా ఊహాంచల సాహసి కాంసం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తానని నా రచనల్లో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో ఘోర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మురోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అందకపోయే నీ చేలాంచముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగంగా అర్పిస్తాను. నా విసరిన రస విసృమర కుసుమ పరాగం ఓహో ఓ రసధుని మణికని జనని ఓ కవిత 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 ఓ కవిత అని 1937 శ్రీశ్రీ విరచించిన ఈ గీతంతో శ్రీశ్రీ 116వ జయంతి స్మృతిలో మీ కానమూక్ స్వరంలో శ్రీశ్రీ కవితలు కొన్ని చదివింపుగా 116లుగా ఒక నాస్తిక అభిమానిగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.